డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మూవీలో చూపించిన రెస్క్యూ ఆపరేషన్ కంటే ఒరిజినల్ రెస్క్యూ ఆపరేషన్ ఎంత డిఫికల్ట్గా ఉండేనో చెప్పారు. మూవీలో కుట్టన్ని కిందికి పంపించేటప్పుడు మూవీలో షూట్ చేయడానికి ఈజీగా ఉండడానికి పుల్లీ సిస్టమ్తోని కిందికి పంపించారు. పుల్లీ సిస్టమ్తోని ఏదైనా హెవీగా ఉండే ఆబ్జెక్ట్స్ని పైకి లాగడానికి ఉపయోగిస్తారు. చాలా ఈజీ, కానీ రియల్ ఇన్సిడెంట్ అప్పుడు ఫైర్ బ్రిగేడ్ దగ్గర ఎలాంటి పుల్లీ సిస్టమ్ అవైలబుల్ లేకుండే. సో కుట్టన్ని అలాగే డైరెక్ట్గా కిందకి పంపించారంట. మూవీలో పుల్లీ సిస్టమ్ ఉన్నా కూడా అంత కష్టంగా కనిపించింది, కానీ ఇమాజిన్ రియల్ టైంలో డైరెక్ట్ రోప్తోని ఇంకెంత డిఫికల్ట్గా ఉండేనో. కుటన్ తన ఫ్రెండ్ని రెస్క్యూ చేయడానికి ఎంత రిస్క్ తీసుకున్నాడో, ఆ డెసిషన్కి తన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఏదైనా సినిమా మన మీద ఇంపాక్ట్ ఇచ్చింది థియేటర్లో అంటే దానికి ఫస్ట్ రీజన్ సౌండ్. ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చిదంబరం వాళ్ళ టీం కలిసి ఒక ఇన్స్ట్రుమెంట్ బిల్డ్ చేశామని చెప్పారు. A new instrument for the film. It was used in lot of scores, like it makes nightmare sounds. It makes like very unsettling tones. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ని అప్రిహెన్షన్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ ఇది కాదు, కానీ ఇలాంటిది. దీని హారర్ ఆర్ ఏదైనా అన్సెట్లింగ్ సౌండ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. It was very abstract briefs I gave, like a sound of roots growing underground. So there is no sound for that, but you can imagine a sound like that. Also a sound of a tummy which is hungry and for a long time, and it's having some burps. It's like it coming from the earth and the hole is hungry. So ఆ బ్రీఫ్ కి రిజల్ట్సే ఇవి. గ్రేట్ కదా. నిజంగా ఇంత హార్డ్ వర్కింగ్ అండ్ డీటెయిలింగ్ వల్లనే ఈ సినిమా అంత ఇంపాక్ట్ ఇచ్చింది వ్యూవర్స్కి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బాయ్స్ అందరిలో 6 టీ-షర్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో వచ్చే సిచ్యువేషన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. లైక్ వాళ్ళు కార్లో జర్నీ చేసేటప్పుడు 6 టీ-షర్ట్ మీద రేస్ కార్ ఫోటో ఉంటుంది. తర్వాత టూర్లో ఉన్నప్పుడు టైటానిక్ టీ-షర్ట్ వేసుకుంటాడు. అప్పుడు నెక్స్ట్ టైటానిక్ లాగానే సర్వైవల్ సిచ్యువేషన్ వస్తుంది. లాస్ట్లో సుభాష్ని సేవ్ చేసినాక 6 సర్వైవ్ అనే టీషర్ట్ వేసుకుంటాడు. అంటే తన టీషర్ట్ సుభాష్ సర్వైవల్ని ఇండికేట్ చేస్తుంది. సినిమాలో మనకు ఒక కేవ్స్ చూపిస్తారు. ఆ కేవ్స్లో గుణా సినిమా షూట్ చేసిన తర్వాత నుండి దానికి గుణా కేవ్స్ అని పేరు వచ్చింది. కానీ సినిమాలో మనకి దానికి ముందు డెవిల్స్ కిచెన్ అని పిలిచేవారు అని చూపించారు. దానికి ఒక రీజన్ ఉంది. ఆ హోల్లో పడిన వాళ్ళు ఎవరి బాడీ కాదు కదా, బోన్స్ కూడా బయటికి రాలేదంట. ఇది ఒక రీజన్. కానీ ఇంకో ఇంటర్వ్యూలో కమల్ సార్, have you seen why it was called the devil's kitchen? seen the We have seen it, but we could never capture it because it will come in puffs. దీన్ని కమల్ సార్ వాళ్ళు గుణా షూటింగ్ టైంలో చూసారంట. ఇలాంటి స్మోక్ పఫ్స్ సినిమా ఎండింగ్ లో కూడా మనకి చూపించారు. లైక్ డెవిల్ ఏదో కింద కుక్ చేస్తున్నట్టు, ఆ కింద నుంచి స్మోక్ పైకి వస్తున్నట్టు ఉంటుంది. డైరెక్టర్ చిదంబరం కమల్ సార్ కి పెద్ద ఫ్యాన్ అంట. ఓపెనింగ్ క్రెడిట్స్ లో కమ్మని సాంగ్ చూస్తే అది మనకు అర్థమవుతుంది. కానీ సినిమాలో ఇంకో సాంగ్ కూడా వస్తుంది ఈ సీన్ లో. ఈ సాంగ్ కమల్ సార్ అప్పు రాజా సినిమాలోది. సుభాష్ వాళ్ళ ఇంట్లో కూడా మనం కమల్ సార్ ఫోటో చూడొచ్చు. దాని తర్వాత సినిమాలో టైమ్ లైన్ రిలేటెడ్ చాలా డీటెయిల్స్ చూపించారు. అకార్డింగ్ టు ద రియల్ ఇన్సిడెంట్ సుభాష్ 12:30కి హోల్లో పడతాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్ కి అరౌండ్ 2 PM వెళ్తారు. అందుకే అక్కడ పోలీస్ స్టేషన్ లో లంచ్ టైం అన్నట్టు ఒక పోలీస్ మ్యాన్ లంచ్ చేయడం మనం చూడొచ్చు. ఇక్కడ కేవ్స్ దగ్గర కూడా ఒక ఫారెస్ట్ గార్డ్ లంచ్ చేయడం స్టార్ట్ చేస్తుంటే పిలుస్తారు. తర్వాత ఫైర్ బ్రిగేడ్ స్పాట్ కి వచ్చేటప్పటికి అరౌండ్ 5 to 5:30 అవుతుండొచ్చు. కొంచెం చీకటి పడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇక సుభాష్ని బయటికి తీసుకొచ్చే లోపు మొత్తం చీకటిగా అయిపోతుంది. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ సుభాష్ని బయటికి తీసుకొచ్చేటప్పటికి అరౌండ్ 7:30 అవుతుండొచ్చు. లైక్ మనం చూడొచ్చు, ఈ ఇన్సిడెంట్కి ముందు సుభాష్కి దేవుడి మీద నమ్మకం లేదు, కానీ ఈ ఇన్సిడెంట్ సుభాష్ని చేంజ్ చేస్తుంది. దాన్ని ఈ సీన్లో ఫోర్ షాడో చేశారు. ఇక్కడ కుట్టన్ సుభాష్ని టూర్కి తీసుకువెళ్ళడానికి సుభాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుట్టన్ చేతిలో ఒక బుక్ని చూడొచ్చు. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే రిలీజియన్ అండ్ మ్యాన్. ఇది సుభాష్లో వచ్చే చేంజ్ని ఫోర్ షాడో చేస్తుంది. దీన్ని చిదంబరం ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. Soon after talking to the boys, it's like it's a story about an atheist becoming God. That's Subhash. ఇదే కాకుండా సుభాష్ రెస్క్యూ సీన్ని సుభాష్కి రీబర్త్ లాగా ట్రీట్ చేశారంట. அதோட கீபோர்டு ஷேப் ஒரு வெஜைனோட ஷேப்பு காரணம் அதான் ஓப்பனிங். அது ஒரு மதர் தான். மதர் உள்ள இருந்து அவன் ஃபுல் பிளட் அந்த கயிறு தான் அந்த உம்பிலிக்கல் கோடு. என்ன அதான் ரீபர்த் தான். మనం పుట్టినప్పుడు ఎలా అయితే రక్తంతోని వస్తామో సుభాష్ కూడా కేవ్లో నుంచి ఫుల్ బ్లడ్తోని వస్తాడు.
లైక్ పిల్లలు మదర్ అంబలికల్ కార్డ్తోని ఎలా అయితే కనెక్ట్ అయి ఉంటారో సుభాష్ ఒక రోప్తోని కనెక్ట్ అయ్యి బయటికి వస్తాడు. ఆ రోప్ని అంబలికల్ కార్డ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆ కేవ్ ఓపెనింగ్ షేప్ కూడా వెజైనా షేప్ లాగా చూపించారు టు షో దట్ ఇట్స్ ఏ రీబర్త్ ఫర్ సుభాష్ అని. ఈ అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి డైరెక్టర్ ఆ రియల్ ఇన్సిడెంట్ని ఒక ఆర్టిస్టిక్ టచ్ ఇచ్చాడు. తర్వాత మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్సిడెంట్ బాయ్స్ రూల్స్ ఫాలో కానందుకే అయ్యింది. ఆ కేవ్ దగ్గర ఫెన్సింగ్ ఉంది, బోర్డు కూడా ఉంది, కానీ వీళ్ళంతా ఫెన్సింగ్ని దాటి వెళ్తారు. ఇది ఫస్ట్ టైం కాదు వీళ్ళు ఇలా చేయడం. ఇక్కడ ఒక సీన్లో ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంటుంది, కానీ బాయ్స్ ఫోటోలు దిగుతారు. గార్డెన్లో ఫ్లవర్స్ని టచ్ చేయకూడదు అని ఉంటుంది, కానీ కుట్టని టచ్ చేస్తాడు. సిక్సన్ అయితే ఏకంగా ఫ్లవర్స్ని తెంపుకొని వస్తాడు. ఈ చెట్టు దగ్గర కూడా ఒక వార్నింగ్ ఉంటుంది, డు నాట్ క్రాస్ దిస్ బ్యారియర్ అని. అయినా కానీ క్రాస్ చేసి ఫొటోస్ దిగుతారు. ఇక్కడ గునా కేవ్స్లో స్మోకింగ్ అలో లేదు, అయినా కానీ వీళ్ళు స్మోక్ చేస్తారు. ఇదంతా మన బాయ్స్ ఎంత తీటగాల్లో చూపించడానికి పెట్టినట్టున్నారు. ఇక్కడ సినిమాలో ఒక దగ్గర ఒక మంకీ స్కల్ కనిపిస్తుంది. అదేదో బిల్డప్ కోసం పెట్టింది కాదు. డైరెక్టర్ నిజంగా గునా కేవ్స్కి రెక్కికి వెళ్ళినప్పుడు దొరికిందంట. Skull of the monkey. Actually, I got it when I went into Guna Cave for the first time. సేమ్ అట్లానే గునా షూటింగ్ అప్పుడు కమల్ సార్కి కూడా దొరికాయంట. అవే స్కల్ని కమల్ సార్ ఇంకా ఎస్ఆర్కే మూవీ హైరామ్లో యూజ్ చేశారంట. We still have the monkey skull. Even I got a monkey skull. ഹേറാം കണ്ടോ? അതിൽ വരുന്ന ആ 3 monkey skull is from Guna Cave. సినిమా క్లైమాక్స్లో కుట్టన్ ఇంకా సుభాష్ మధ్యలో స్ట్రక్ అయిపోతారు. ఎవరికి ఏం అర్థం కాదు. అక్కడ అభిలాష్ లూజ్ అండ్ పుల్ టెక్నిక్ గురించి చెప్తాడు. అందరికీ అదే టెక్నిక్తోని పుల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే టెక్నిక్ని డైరెక్టర్ స్టార్టింగ్లోనే ఫోర్ షాడో చేశారు. ఇక్కడ రియల్ మంజుమల్ బాయ్స్ ఎవరితో అయితే ఓడిపోతారో వాళ్ళే రియల్ మంజుమల్ బాయ్స్. అవును, నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మళ్ళీ తెలుగులో రిలీజ్ అయినప్పుడు చూస్తే తెలిసింది. సో ఇదే లూజ్ అండ్ పుల్ టెక్నిక్స్తోని రియల్ మంజుమల్ బాయ్స్ గెలుస్తారు. ఇట్లా స్టార్టింగ్ లూజ్ అండ్ పుల్ టెక్నిక్తోని గెలిచారనేది క్లైమాక్స్లో సుభాష్ని సేవ్ చేసి వాళ్ళు గెలవడానికి హెల్ప్ అవుతుంది అని ఫోర్ షాడో చేశాడు డైరెక్టర్. కానీ మనం తమ్నేల్లో చూసినట్టు ఒరిజినల్ క్లైమాక్స్ డిఫరెంట్ ఉండే. ఆ సినిమాలో సుభాష్ని సేవ్ చేసిన తర్వాత సింపుల్గా హాస్పిటల్కి పంపిస్తారు పోలీసులు. కానీ నిజంగా ఏమైందంటే బాయ్స్ దగ్గర ఉన్న మనీ అంతా లాక్కున్నారంట పోలీసులు. రిటర్న్ పోవడానికి కావాల్సినంత మనీ మాత్రమే ఇచ్చారంట. రిటర్న్ వెళ్తున్నప్పుడు డ్రైవర్ టైర్డ్గా ఉండడంతో కేరళ బోర్డర్ దగ్గర ఒక యాక్సిడెంట్ కూడా అయిందంట. కానీ ఇవన్నీ సినిమాలో చూపించలేదు. సుభాష్ని సేవ్ చేసిన తర్వాత ఏం జరిగిందో చూపించడానికి బాగా లెంతీగా ఫీల్ అవుతారు ఆడియన్స్ అనుకొని ఈ కాల్ తీసుకున్నట్టున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో 99% నిజంగా జరిగిందే. కానీ యాజ్ ఏ క్రియేటివ్ లిబర్టీ డైరెక్టర్ చేసిన కొన్ని చేంజెస్ గురించి మాట్లాడుకుంటే, సినిమాలో ఈ పాయింట్లో ఒక హై ఇవ్వాలి జనాలకి అనుకొని డైలాగ్ రాసుకున్నారంట చిదంబరం. అట్లానే కొన్ని డైలాగ్స్ కట్టు కూడా చేశారంట. The dialogue Prasad says like, I won't take the car and even if you burn us alive. So that was added like right on screen. So I thought like near the scene when I need a small high there, so that's why it was added on point. ఈ సీన్లో రియల్ టైంలో అందరూ రెడీ ఉండే అంట. కానీ మనకి సినిమాలో ఒకరితోనే డైలాగ్ చెప్పించారు. So that lot of dialogues between them, lot of confusion between them, it will obviously happen. So that will kill the flow. See, sometimes one boy's dialogue is the collective expression of all the boys. So he represents like boys at times. So that ఎందుకంటే అందరూ ముందుకొచ్చింది చూపిస్తే కొంచెం ల్యాగ్ అనిపించి ఎమోషన్ మిస్ అవుతుంది, ఫ్లోని కిల్ చేస్తుంది అని. మనకి తెలుగులో చూసిన వాళ్ళకి యాక్టర్స్ అందరూ కొత్తగా అనిపించారు. కానీ వాళ్ళల్లో డ్రైవర్ క్యారెక్టర్ చేసిన ఖలీద్ రెహమాన్ ఒక డైరెక్టర్. రీసెంట్గా అందరికీ తెలిసిన తలుమల డైరెక్ట్ చేసింది తినే. ఇక సిజ్జు క్యారెక్టర్ చేసిన లాల్ జూనియర్ కూడా ఒక డైరెక్టరే. డ్రైవింగ్ లైసెన్స్ అనే ఒక మలయాళం ఫిలిం తీశారు. దీన్ని సెల్ఫీ అని హిందీలో రీమేక్ కూడా చేశారు. ఇక సోబిన్ షహీర్, శ్రీనాథ్ బాసి గురించి అయితే కోవిడ్లో మలయాళం మూవీస్ చూడడం స్టార్ట్ చేసిన నాలాంటి వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళే. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి, రెడీ చేస్తాం. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ, వీడియోస్ ఊరికే రావు.